ఏది ఒక కారు స్టిక్కర్ వేసుకున్నాడంట ఇతను, ఎంపీ స్టిక్కరు. ఇతని మీద కాదు, ఇతని భార్య మీద పెట్టాడు, చిన్ని వైఫ్ మీద పెట్టాడు. అంత లోఫర్ని ఎక్కడా చూడలా. అలాంటి వాళ్ళని ఎందుకు వదలాలి మనం? అన్నమే తమ్ముడి పోటీ. నీకు నీళ్లు మాకెంత దూరం, మా ఇల్లు నీకెంత దూరం. ఎందుకు అవుద్ది, దగ్గర ఎందుకు అవుద్ది? బోండా ఉమ్మ గారు లాస్ట్ టైం చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఏ నాయకుడికైనా ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ ఎన్నికల ప్రచారం సమయం అంతా రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రచారాలు చేయడం, వ్యూహాలు ఇవన్నీ గందరగోళం ఉండేవి. ఎలా ఫీల్ అయ్యారు ఆ సందర్భంలో? అంటే అదే నేను కూడా వైసీపీ చాలా చోట్ల గెలిచినట్టు 25,000, 30,000, 40,000 మెజార్టీతో ఓడిపోయి ఉంటే నాకు పెద్ద ఆ వేవ్లో పోయాంలే అని అనుకునేవాళ్ళం. యాక్చువల్గా నేను 97 ఓట్లతో గెలిచా. 97 ఓట్లతో గెలిస్తే అప్పటికి సాయంత్రం 5-6 అయింది. అన్ని లాస్ట్ రౌండ్కి పోస్టల్ బ్యాలెట్లు కూడా చూసి మెజార్టీలు లెక్క 97 ఓట్లు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అప్పటికి చీఫ్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళందరూ కూడా చేరిపోయారు. డీజీపీ అందరూ వెళ్ళిపోయి ఎస్ బాస్ అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, తెలుగుదేశం వాళ్ళు నా దగ్గర 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఆయన భాషలో కొన్నారు. 3 ఎంపీలని కొన్నారు. కాబట్టి అప్పటికి 3 ఎంపీలే గెలిచారు. ఇక్కడ బోండావమా 34 వాడు గెలిచాడు. 24 వాడిని ఆపేయండి, నేను ఈ ఫిగర్ 23కే కన్ఫర్మ్ చేయండి అని చెప్పి ఒక పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు, నాకు వచ్చిన ఓట్లు వైసీపీకి వచ్చిన ఓట్లు నాకేసి దాన్ని 25 ఓట్లు తేడాతో ఓడిపోయానని చెప్పి ఫోర్సిబుల్ గా డిక్లేర్ చేస్తున్నారు. మరి మీరెందుకు దాన్ని క్వశ్చన్ చేశారా కోర్టులో? క్వశ్చన్ చేయటం కాదండి, డే 3 నేను రిట్ వేసా. ఎలక్షన్ పిటిషన్ అయితే లేట్ అవుద్ది జడ్జిమెంట్ అని చెప్పి రిట్ వేసా. హైకోర్టు ఏమందంటే ఎలక్షన్ కేసు అండి ఇది. జడ్జి గారు ఏమన్నారంటే ఎలక్షన్ కేసు ఎలక్షన్ పిటిషన్ ఫార్మేట్ లోనే రావాలి మీరు అని రిట్ ని తిరస్కరించారు. ఎలక్షన్ పిటిషన్ వేసా. తర్వాత కరోనా వచ్చింది. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆన్లైన్ కోర్టులని అదని ఇదని అసలు ఆ బెంచే రాలా. నాతో పాటు దాదాపు 15 కేసులు పడి ఎలక్షన్ పిటిషన్ కేసులు. ఏపీలో ఇంతవరకు ఏ కేసు మీద డిసిషన్ రాలా. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. మడకశిరకు సంబంధించి మనం జరిగింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పులని ఎదురు ఒక అభ్యర్థి వెళ్తే దాన్ని ఫైనల్ గా రూఢీపరిచి 2వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించారు. కాదు, మడకశిరలో జరగలేదు అది వేరే కేసులో జరిగింది. నేనేమంటున్నానంటే అలాగే సాలూరు విషయంలో కూడా ఒక సందర్భంలో జరిగింది. ఒక సందర్భంలో ఈ 19లో జరగల. ఈ 2019లో ఇన్ని రకాలుగా ఇబ్బంది పడినాక చాలా రోజులు నేను బాధపడ్డా. తెలుగుదేశానికి అదే 30 సీట్లు వచ్చుంటే 31 బోండావమ్మ, అదే 20 వచ్చుంటే 21 బోండావమ్మ. ఆ 23 మ్యాజిక్ ఫిగర్ రావటం వల్ల 24వ వాడిని బోండావమని ఆపేశారు. అంటే అంత లిప్ ఆఫ్ మూమెంట్ లో అంతగా ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు ఆలోచన చేస్తారు. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు. 150 సీట్లు డిక్లేర్డ్ అప్పటికి. ఇంకా ఒకటో జనసేన గెలిచింది, ఇంకా ఉన్నది ఒకటే ఒక సీటు. అతనికి ఎందుకు వచ్చిందో ఐడియా లేదా, ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు చెప్పాడేమో, మరి అతను చెప్పాడేమో, ఎవరు చెప్పారో మనకు తెలియదు. అది మన ఇంటర్నల్ ఇష్యూస్ అయ్యి. బట్ 23rd సీట్స్ కే టీడీపీని లిమిట్ చేయాలి అనే కాన్సెప్ట్ లో 24వ వాడైన బోండావమ్మని ఆపేశారు. ఆ పేపర్స్, కొట్టేసిన పేపర్స్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. నేను కోర్టులో వేసాను, ఒరిజినల్స్ అన్ని కూడా జరిగినాయి. ఇంతవరకు ఏం అవలా. అంటే మీరు